ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేసింది. ప్రచారంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించి ఇడుపులపాయ నుంచి సమర శంఖాన్ని పూరించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే సిద్దం సభలతో సమరానికి సిద్దమా అంటూ కూటమికి సవాల్ విసిరారు. అయితే కూటమి నుంచే అభ్యర్థులను ఖరారుపై క్లారిటీ కరువైంది. కూటమిలోని టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో ముందే ఉన్న బీజేపీ మాత్రం బెట్టు చేసి సీట్లు దక్కించుకుని అభ్యర్థులను ప్రకటించకుండా మౌనం వహిస్తోంది. అంతా హైకమాండే చూసుకుంటుందిలే అన్నట్లు ఏపీ బీజేపీ శాఖ వ్యవహరిస్తూ ఉండడం చర్చకు దారితీస్తోంది. మరి ఏపీలో బీజేపీ అభ్యర్థులు ఎవరు? పార్లమెంట్ బరిలో నిలిచే ఆ నేతలు ఎవరు? అసెంబ్లీలో వైసీపీని ఢీకొట్టే కమలం అభ్యర్థులు ఏరి? లెట్స్ వాచ్. ఎన్నికల సమరానికి సిద్ధమా అని గర్జిస్తున్న సీఎం జగన్. ఏపీలో ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ. జనసేనకు అభ్యర్థులు దొరకటం లేదంటూ ప్రచారం. వైసీపీని గద్దెదించటమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జతకట్టాయి. కూటమిలో చేరేందుకు బీజేపీ పెద్దగా ఆసక్తి చూపకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు కమలం పెద్దలను కలిసి మరీ కూటమిలో చేరేందుకు ఒప్పించారు. కూటమిలో చేరేందుకు బెట్టు చేసిన బీజేపీ గట్టిగానే సీట్లు సాధించింది. ఏపీలో అసలు ప్రభావమే లేని పార్టీ ఏకంగా 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా దక్కించుకోగలిగింది. కేంద్రం ఆశీర్వాదం ఉండాలి కాబట్టి చంద్రబాబు కూడా బీజేపీకి అన్ని స్థానాలు ఇచ్చేందుకు సై అన్నారు. బెట్టు చేసి పట్టుబట్టి సీట్లు సాధించుకునే వరకు బాగానే ఉన్నా సాధించుకున్న సీట్లను అభ్యర్థుల ప్రకటనను మాత్రం బీజేపీ లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పొత్తు కన్ఫర్మ్ అయి దాదాపు 15 రోజులవుతున్నా సాధించుకున్న సీట్లలో ఇంకా ఒక్కటంటే ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. రాష్ట్ర బీజేపీ శాఖను అడిగితే అభ్యర్థుల ప్రకటన అంతా హైకమాండ్ చూసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకుంటోంది. అటు జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలి కాబట్టి ఏపీని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా అసెంబ్లీని లైట్ తీసుకుంది బీజేపీ. అయితే తెలంగాణలో ఇప్పటికే 15 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్ ఏపీలో పొత్తులో భాగంగా దక్కించుకున్న 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి ఎవరు, అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తారు అన్న క్లారిటీ ఏపీ బీజేపీలో మిస్ అవుతోంది. క్యాడర్ కూడా ఏ నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియక గందరగోళానికి గురవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విష్ణుకుమార్ రాజు, జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని రాష్ట్ర శాఖను అడిగితే అలా చేయి పైకెత్తి చూపించి అంతా హైకమాండ్ చూసుకుంటుందని చెప్పేస్తున్నారు. ఇలా ఏపీలో బీజేపీ అభ్యర్థులు ఎవరన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇటు వైసీపీ రాష్ట్రంలో 24 పార్లమెంటు సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కలిపి 8 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కన్ఫర్మ్ కాకపోవడంతో ఇప్పుడు ఇక్కడ వైసీపీ అభ్యర్థులదే పైచేయిగా కనిపిస్తోంది. కూటమిలోని కన్ఫ్యూజన్ ప్రత్యర్థి వైసీపీకి ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన సన్నిహిత బలగాన్ని పార్లమెంటు బరిలో నిలబెట్టారు. అనిల్ కుమార్ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఈసారి పార్లమెంటుకు పోటీ పడుతున్నారు. ఇటు నెల్లూరు నుంచి ఏకంగా జగన్ కుడిభుజం విజయసాయి రంగంలోకి దిగారు. వైసీపీ నుంచి ఇలాంటి కీలక నేతలను ఎదుర్కొనే కూటమి అభ్యర్థుల ప్రకటనలో మాత్రం వేచి చూసే ధోరణిలో ఉండటం 3 పార్టీల క్యాడర్ ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధాని మోడీతో చిలకలూరుపేటలో భారీ సభ నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతలు సభ తర్వాత నిద్రావస్థలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. అప్పట్లో పొత్తుపై కూడా ఇలాగే అన్నింటికీ హైకమాండే అని చెప్పిన బీజేపీ రాష్ట్ర పెద్దలు ఇప్పుడు అభ్యర్థుల విషయంలో కూడా హైకమాండే అంటూ రోజులను దాటేస్తున్నారే కానీ క్లారిటీ ఇవ్వటం లేదు. మొత్తంగా కూటమిలో అభ్యర్థుల ప్రకటనలో టీడీపీ దూకుడుగానే ఉన్న బీజేపీ మాత్రం ఇంకా సమీకరణాల లెక్కల దగ్గరే ఆగిపోయినట్టు కనిపిస్తోంది. అన్ని హైకమాండే చూసుకుంటుంది అని రాష్ట్ర పార్టీ నేతలు అనుకుంటుంటే లాస్ట్ లో చూద్దాంలే
అన్నట్లు బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా నోటిఫికేషన్ వచ్చిన ఏపీ బీజేపీ పెద్దల నోటి వెంట అభ్యర్థులు ఎవరన్న మాట రావటం లేదు.